హాయ్ గైస్, దిస్ ఈస్ సాయి శివ, కో-ఫౌండర్ ఆఫ్ ఆటోమేటెడ్ జీ. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే ఒక వర్క్ ఫ్లో డిస్కస్ చేద్దాం. ఈ వర్క్లో ఏం చేస్తుందంటే మీ యొక్క కంప్లీట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ అనేది ఆటోమేట్ చేస్తుంది అనమాట. అంటే మీరు రీసెర్చ్ చేయాల్సిన పని ఉండదు. అది ఎలానో మనం ఈ వర్క్ ఫ్లోని ఒకసారి వాక్ త్రూ చేసి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈ వర్క్ ఫ్లో అనేది 5 ఫేజెస్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫేజ్ 1 నిష్ అవుట్లియర్స్, సెకండ్ వన్ వచ్చి బ్రాడ్ నిష్ ఇన్సైట్స్, థర్డ్ వన్ వచ్చి నిష్ ఇన్సైట్స్ డైలీ, అండ్ ఫోర్త్ వన్ వచ్చి కామెంట్ అనాలిసిస్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి ఐడియేషన్ అనమాట. ఇదేంటంటే ఫస్ట్ నిష్ అండ్ బ్రాడ్ నిష్కి డిఫరెన్సెస్ తెలుసుకుందాం. నిష్ అంటే ఒక స్మాలర్ టార్గెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ బ్రాడ్ నిష్కి వద్దాం. బ్రాడ్ నిష్ అంటే ఏంటంటే ఒక లార్జర్ గ్రూప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ థింక్ డాక్టర్ అనేది ఒక బ్రాడ్ నిష్ అనుకుంటే, నిష్ వచ్చేసి సర్జన్ ఆర్ ఇంకా కార్డియాలజిస్ట్ అవుతారు. అంటే అర్థమైంది కదా! బ్రాడ్ నిష్ అంటే ఒక మోర్ గ్రూప్ అనమాట. దాన్ని నారో డౌన్ చేసి మనం నిష్‌కి తీసుకొస్తాం. అది నిష్ అవుట్‌లయర్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కంటెంట్ క్రియేషన్ అంటే మీ ఛానల్ కేటగిరీలో ఎవరైతే కొంతమంది బాగా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని ఏంటంటే మనం ఇక్కడ ఫార్మ్‌కి సబ్మిట్ చేస్తాం. ఈ ఫార్మ్ అనేది వచ్చిద్ది. మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని కొట్టగానే మనకు ఒక ఫార్మ్ అనేది డిస్‌ప్లే పాపప్ అవుద్దనమాట. ఈ పాపప్‌లో మనం ఆ 3 ఛానెల్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్స్ అనేవి మనం పెడితే ఇదేంటంటే ఈ ఏఐ అనేది మొత్తం అనలైజ్ చేసిద్ది. ఇదంతా ఆటోమేటెడ్ అనమాట. మొత్తం ఏఐ అనేది అనలైజ్ చేసిద్ది. వాళ్ళ ఛానల్స్ ఏంటి, వాళ్ళ టాప్ వీడియోస్ ఏంటి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, వాళ్ళు థంబ్‌నెయిల్ ఎలా చేస్తున్నారు, ఏ డిజైన్స్ వాడుతున్నారు, మొత్తం హోల్ డేటా అనేది మనకేంటంటే డేటాబేస్‌లో స్టోర్ అయిపోతుందనమాట. మొత్తం నిష్ అవుట్‌లియర్స్‌లో వాళ్ళ యొక్క హోల్ డేటా అనేది స్టోర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్ నిష్ ఇన్సైట్స్ వీక్లీ. ఇదేంటంటే ఆటోమేటిక్‌గా రన్ అవుతా ఉంటది ఎవ్రీ వీక్. బ్రాడ్ నిష్ అని చెప్పా కదా ఇందాకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ట్రావెలింగ్ కంటెంట్ మీద వ్లాగ్స్ చేస్తున్నారు. అక్కడ ట్రావెల్ అదొక ఏంటంటే బ్రాడ్ నిష్ అవుద్దది. లేదు నిష్ ఓన్లీ నిష్ అంటే ట్రావెలింగ్ కంటెంట్‌లో నిష్ అనేది ఏమవుద్ది? ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. లేదంటే సోలో ట్రావెలర్ ఇవన్నీ ఏంటంటే నిష్ అవుట్‌లియర్స్ అనమాట. ఇది ప్రతి వీక్ రన్ అవుద్ది వర్క్ ఫ్లో అనేది. సేమ్ ఇది కూడా మీరు జస్ట్ నిష్ అనేది స్పెసిఫై చేస్తే ఇక్కడ జస్ట్ నాది ఏఐ అండ్ ఆటోమేషన్ కాబట్టి ఏఐ అండ్ ఆటోమేషన్ పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఈ వర్క్ ఫ్లోని వాడుతున్నా. నా ఛానల్ యొక్క కంటెంట్ గ్రో చేసుకోవడం కోసం మీరు చూసే ఉంటారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ వీడియో. నేను మొత్తం ఈ ఛానల్‌లో పెట్టే వీడియోస్ మాక్సిమం అన్నీ కూడా ఏంటంటే ఈ వర్క్ ఫ్లో యొక్క అనాలిసిస్ చేసే నేను ప్రతి వీడియో చేస్తా అనమాట. సండేస్. ఎవ్రీ సండే అనేది వర్క్ ఫ్లో అనేది రన్ అవుతా ఉంటది. జస్ట్ ఈ పార్ట్ ఆఫ్ వర్క్ ఫ్లో అనేది రన్ అవుతా ఉంటది. ఎవ్రీ వీక్ సండే మీరు ఇష్టం వచ్చిన డే అయితే పెట్టుకోవచ్చు. నేను సండే ఖాళీగా ఉంటా కాబట్టి నేను చెక్ చేసుకుంటా. ప్రతి సండే చూసి ఏవైతే వచ్చినాయో మనకి ప్రతి సండే ఇది అప్డేట్ అవుతా ఉంటది. ఈ బ్రాడ్ నిష్ వీక్లీ అనేది. దిస్ ఈజ్ ఫేజ్ 2. థంబ్‌నెయిల్స్ కూడా అనలైజ్ చేస్తది. మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ వచ్చేసి షీట్స్‌లో అనేది ఇచ్చుద్ది. అండ్ మనకి థర్డ్ ఫేజ్ వచ్చేసి నిష్ ఇన్సైట్స్ డైలీ. ఇది మెయిన్ అనమాట. దీంట్లో ఏంటంటే మన నిష్ అనేది పెట్టుకుంటాం. చెప్పాక బ్రాడ్ నిష్‌కి, నార్మల్ నిష్‌కి తేడా ఏంటని. కంటెంట్ క్రియేషన్ యూజింగ్ ఏఐ. ఇదేంటంటే ఏఐ అండ్ ఆటోమేషన్ అనేది బ్రాడ్ నిష్. నా దాంట్లో నిష్ వచ్చేసి ఏంటి కంటెంట్ క్రియేషన్ యూజింగ్ ఏఐ. సో నేను ఇది పెట్టుకున్నా నా నిష్‌లో. ఇది నిష్ ఇన్సైట్స్ ఇన్ డైలీ అనమాట. ప్రతి రోజు కూడా ఈ వర్క్ ఫ్లో అనేది రన్ అవుతా ఉంటది. నేను మార్నింగ్ 6 ఏఎంకి పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఆ టైంలో లెగిసి కంటెంట్ క్రియేషన్ మీద వర్క్ చేద్దామని పెట్టుకున్నా కాబట్టి మార్నింగ్ 6 ఏఎంకి పెట్టుకున్నా. మీరు మీకు నచ్చిన టైంకి అది షెడ్యూల్ చేసుకోవచ్చనమాట. ప్రతి మార్నింగ్ 6 ఏఎంకి వర్క్ ఫ్లో అనేది రన్ అవుతా ఉంటది. 6 ఏఎంకి మన నిష్ స్పెసిఫై చేసాం. స్క్రేప్ బై టీ అంటే యూట్యూబ్ ఛానల్ స్క్రేప్ చేసుద్ది. స్క్రేప్ చేసిన తర్వాత టైటిల్ అనేది అనలైజ్ చేసిద్ది. ఆ టైటిల్ అనేది ఎలా పెట్టారు మొత్తం కూడా అనలైజ్ చేసిద్ది. అండ్ థంబ్‌నెయిల్ కూడా అనలైజ్ చేసిద్ది. మొత్తం అనలైజ్ చేసి మనకి డైలీ నిష్ దాంట్లో ఇక్కడ అప్డేట్ చేసిద్దనమాట. మొత్తం ఈ షీట్స్‌లోనే మనకు మొత్తం అప్‌లోడ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే కామెంట్ అనాలిసిస్. నా ఛానల్‌కి ఇంకా కామెంట్స్ ఏమి రాలేదు. ఎందుకంటే ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి. సో, ఈ వర్క్‌లో అనేది నాకు ఇంకా నా షీట్స్‌లో ఏమి కనిపియలేదు. ఎప్పుడైతే మీరు కామెంట్స్ చేసారో నాకేంటంటే ఇక్కడ కనిపిచ్చిద్దనమాట. మొత్తం డేట్, గుడ్ ఏంటి, బ్యాడ్ కామెంట్స్ ఏంటి, డూ దీస్ థింగ్స్ ఇమ్మీడియేట్‌లీ అనమాట. మొత్తం కామెంట్స్ అనేవి మొత్తం అనలైజ్ చేసి ఆ షీట్స్‌లో స్టోర్ చేసుద్ది. అండ్ ఫిఫ్త్ ఫేజ్ వచ్చి ఐడియేషన్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ వర్క్ ఫ్లో అంతా రన్ చేసేదేంటంటే మీకు ఐడియాస్ కోసం.
మీరు మార్నింగ్ లేవగానే మీకు తెలీదు. నెక్స్ట్ ఏ వీడియో మీద కంటెంట్ చేద్దామని చెప్పి రీసెర్చ్ చేస్తా ఉంటారు డైలీ. ఒక 1 అవర్, 2 అవర్స్ కూర్చొని. సో, ఏంటంటే ఈ ఏఐ అనేది మొత్తం ఆటోమేట్ చేసేస్తది. ఈ కంప్లీట్ ఏఐ అండ్ ఆటోమేటింగ్ ఏజెంట్ వచ్చి ఆ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేసేస్తది. ఎందుకంటే ఆల్రెడీ మీకు కాంపిటీటర్స్ అనేవారు పెర్ఫార్మ్ చేసే వీడియోస్ అనేవి ఉంటాయి కదా! అవన్నీ స్క్రేప్ చేసి వాళ్ళు స్క్రేప్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మొత్తం డీటెయిల్స్ అనేవి తీసుకుంటది. ఆహ్, విత్ యూజింగ్ ఆఫ్ ఆటోమేషన్. అండ్ ఏఐ అనేది ఏం చేసిద్దంటే, ఆ స్క్రేప్ చేసిన డేటాని యూజ్ చేసుకొని చెక్ చేసుద్ది. ఏది పనిచేస్తుంది, ఏ వర్డ్స్ వాడుతున్నారు, మొత్తం ఐడియేట్ చేసిద్దనమాట. ఆ హై పెర్ఫార్మన్స్ డేటాని తీసుకొచ్చి మొత్తం అగ్రిగేట్ చేసిద్దనమాట. మొత్తం అన్నీ కలుపుద్ది. కలిపిన తర్వాత మనకి మన యొక్క ఛానెల్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే మీ ఛానెల్ యొక్క డిస్క్రిప్షన్, మీరేం చేస్తారు, ఏంటి అని. మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తే మనకి ఛానెల్ తగ్గట్టు ఐడియాస్ అనేవి వస్తాయి. ఎవ్రీ డే ఏంటంటే 3 ఐడియాస్ వస్తాయి. ఆ 3 ఐడియాస్ నువ్వు 3 ఆటిలో బెస్ట్ వన్ నువ్వే చూస్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు. లేదంటే 3 కాంబినేషన్ ఆఫ్ 3 యూజ్ చేసి నువ్వు ఒక వీడియో కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ డే. మీరు ప్రతిరోజు కూడా మీకు 3 ఐడియేషన్స్ అనేవి వస్తాయి. ఐడియేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే జస్ట్ ఇలా కనిపిస్తాయన్నమాట. డేట్ ఏంటి, టైటిల్ 1, థంబ్‌నెయిల్ 1, టైటిల్ 2, థంబ్‌నెయిల్ 2, టైటిల్ 3, థంబ్‌నెయిల్ 3. ఇది మొత్తం కంప్లీట్ వర్క్ ఫ్లో యొక్క గైడ్ వచ్చేసి. అండ్ దీన్ని సెటప్ కూడా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఎందుకంటే ఐ విల్ గివ్ దిస్ వర్క్ ఫ్లో ఇన్ డిస్క్రిప్షన్. నేను ఈ వర్క్ ఫ్లో లింక్ మొత్తం డిస్క్రిప్షన్‌లో పెడతా. మొత్తం జేసన్ ఫైల్‌లో ఉంటది. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసి ఎన్‌ఐటన్ ఓపెన్ చేసి ఆ జేసన్ ఫైల్‌ని అప్‌లోడ్ చేశారంటే మీకు మొత్తం పక్కనే సెటప్ గైడ్ కూడా ఇచ్చేసా. మీరేంటంటే దీన్ని చూసుకొని ఈజీగా సెటప్ చేసుకోవచ్చనమాట. అంతే. చాలా సింపుల్. సో, దీనివల్ల ఏంటంటే మనకి టైం వేస్ట్ అవ్వదు. మీరు వేరే కొత్తోళ్ళని హైర్ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ చేసేవాళ్ళేంటంటే కంటెంట్ రీసెర్చర్స్ అని చెప్పి ఉంటారనమాట. వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకింత మనీ పే చేసి వాళ్ళు రీసెర్చ్ చేస్తా ఉంటారనమాట. వాళ్ళు కూడా కొత్తగా చేసేదేం లేదు. ఏంటంటే మన కాంపిటీటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫీల్డ్ ఏఐ అండ్ ఆటోమేషనే ఉంది. తెలుగులో చెప్తా. నాకంటూ చాలా మంది కాంపిటీటర్స్ ఉంటారు. చాలా మంది వీడియోస్ చేస్తారు. వాళ్ళని తెలుసుకొని వాళ్ళది ఏ వీడియో అయితే క్లిక్ అవుతుంది. ఆ వీడియో ఎందుకు క్లిక్ అయింది? థంబ్‌నెయిల్ ఎలా చేశాడు? టైటిల్ ఎలా పెట్టాడు? ఏ వర్డ్స్ వాడాడు? అవన్నీ తెలుసుకుంటా. తెలుసుకొని ఒకళ్ళనే చెక్ చేయట్లేదు కాబట్టి చాలా మందిని చెక్ చేస్తున్నాం. సో, అందరిలో బెస్ట్ తీసుకొని ఆ బెస్ట్‌ది మనం తీసుకొని అందులోంచి మళ్ళీ మనం బెస్ట్ ఇస్తామనమాట. ఇది టోటల్ వర్క్ ఫ్లో అనేది. చూడడానికి చాలా కాంప్లెక్స్‌గా ఉన్నట్టుంటుంది. కానీ ఇది చాలా ఈజీ. మీకు ఒకవేళ సెటప్ చేయడం తెలియకపోతే మీరు కింద కామెంట్ చేయండి. సో, ఐ విల్ డూ నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను సెటప్ ఇది అంతా ఎలా చేయాలి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి చూపిస్తా. స్క్రాచ్ నుంచి అంటే జస్ట్ ఎలా సెటప్ చేయాలని చెప్పి చూపిస్తా. ఎందుకంటే వర్క్‌లో నేను ఆల్రెడీ మీకు జేసన్ ఫైల్‌లో ఇస్తా కాబట్టి మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసి జస్ట్ యూ కెన్ అప్‌లోడ్ థాట్. అప్‌లోడ్ చేయగానే మీకు మొత్తం ఇదంతా వచ్చేస్తది కాబట్టి ఒక 10-15 మినిట్స్ అనుకుంటా అంతే మొత్తం సెటప్ చేయడానికి. సెటప్ చేశారంటే మీరు దీన్ని ఎవ్రీడే వాడుకోవచ్చు. ఇదొకేంటంటే ఆహ్, చెప్పా కదా! ఒక కంటెంట్ రీసెర్చర్‌ని రీప్లేస్ చేసే ఒక కంప్లీట్ ఏఐ ఏజెంట్ అనుకోవచ్చు, ఏఐ ఆటోమేషన్ అనుకోవచ్చు, 2 కాంబినేషన్ అనుకోవచ్చు ఇది. సో, ఆహ్, దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి వీడియోస్ చాలా మీ ముందుకు తీసుకొస్తా. అండ్ ఐ వాంట్ టు హెల్ప్ స్టూడెంట్స్ అనమాట. ఎందుకంటే నేను ఒక స్టూడెంటే ఇదంతా నేర్చుకుంటున్నా. ఆల్రెడీ నేర్చుకున్నా. ఇలానే ఐ విల్ ట్రై టు పోస్ట్ డైలీ ఒక వీడియో పోస్ట్ చేద్దామని నేను అనుకుంటా. మీకు హెల్ప్ చేస్తా. ఇఫ్ యూ డూ లైక్ ద కంటెంట్ జస్ట్ సబ్స్క్రైబ్ దేర్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.